హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను కొన్ని ఇష్యూస్. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందని కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి. ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాం. ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరేం చెప్తున్నారని చెప్పి. నాకు రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు ఇడుపులపాయలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డారు. ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే అది చాలా గర్వం. నాకు చాలా ఎమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్.